కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీలో అభివృద్ధి అటకెక్కిందా అంటూ సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. కోట్ల నిధులు ఖర్చు చేసిన పేదల కాలనీలో కనీస సౌకర్యాలు కల్పించలేదని మండిపడ్డారు. ప్రభుత్వ భూముల ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని, డ్రైనేజీలు, సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. వీధి కుక్కల బెడద నివారణతో పాటు వాకింగ్ ట్రాక్, మినీ స్టేడియం ఏర్పాటు చేయాలని కోరుతూ మేనేజర్కు వినతి పత్రం అందజేశారు. కలిగి ఉంది కాబట్టి 70 లేఅవుట్లు ఇచ్చినాం. ఆ 70 లేఅవుట్లో మొత్తం ఆక్రమణ తొలగించండి. కేవలం పేదల పట్లే కాకుండా, దళితుల పట్లే కాకుండా పెద్ద పెద్ద భవంతులు కట్టారు. అట్ ద సేమ్ టైం ఈయన్నే మన మున్సిపల్ ఆఫీసుకు కొద్ది దూరంలోనే మున్సిపల్ ఆఫీస్కు కొద్ది దూరంలోనే మన నోబుల్ శంకర్ రెడ్డి ఫామ్ హౌస్, ఆడ గెస్ట్ హౌస్ తొలగించాలి. 70 లేఅవుట్లోని అక్రమ కట్టడాలను తొలగించాలి. 70 లేఅవుట్లోని అక్రమిత కట్టడాలను చర్యలు తీసుకోవాలి. రస్తాలు, కల్వర్టులు ఆక్రమించిన వారిపైన చర్యలు తీసుకోవాలి. రస్తాలు, కల్వర్టులు ఆక్రమించిన వారిపైన పేదల పట్ల వివక్ష చూపుతున్న మున్సిపల్ అధికారులు, పేదల ఇళ్లను కూలుస్తున్న మున్సిపల్ అధికారులు. ఈ సందర్భంగా ధర్నా సందర్భంగా మున్సిపల్ అధికారులకు, గోపాలం రెవెన్యూ అధికారులకు ఆధారాలు చూపుతూ, మీ దగ్గర ఆధారం లేకపోతే మేమే ఆధారాలు సమర్పిస్తున్నాము. మీకు బద్వేల్ పట్టణంలో వడగౌరపల్లి పంచాయతీ కానీ లేదా చెన్నపల్లి పంచాయతీ కానీ, అదేవిధంగా మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి 35 వార్డుల్లో, అదేవిధంగా ప్రధాన రహదారైనటువంటి కడప, బద్వేలు, అదేవిధంగా నెల్లూరు, బద్వేలు, మైదుకూరు, బద్వేలు, ఇటు పౌర్మవెల్ల, బద్వేలు ప్రధాన రహదారుల్లో కలవట్లు ఆక్రమించి, అదేవిధంగా లేఅవుట్లు ఆక్రమించి, మొత్తం ఈరోజు 100 లింకుల రోడ్లను సైతం ఆక్రమించి పెద్ద పెద్ద భవంతులు కట్టారు. వాటిని తొలగించే దొమ్మ ధైర్యం మీకుందని చెప్పేసి ఈరోజు మేము సూటిగా పరిశీలిస్తున్నాం. ఈరోజు మీరు ఇచ్చినటువంటి ప్లాన్ అప్రూవల్, మీరు ఇచ్చినటువంటి ఇంటి పన్ను, మీరు ఇచ్చినటువంటి ఇంటి పట్ట పక్కనే ఉన్నటువంటి లచ్చమ్మకు ఉంటే, ఈరోజు ఒక దళిత మహిళ, మాదిగ కులానికి చెందినటువంటి ఆమె ఇల్లు ఈరోజు ఎటువంటి నోటీస్ లేకుండా కూర్చోవడం జరిగింది. అంటే అదేమంటే రోడ్డు అంటారు. అంటే ఈరోజు ఒక దళిత మహిళని మాత్రమే రోడ్ల కింద మీరు చూపిస్తారా?